తిరుమల తిరుపతి దేవస్థానాలలో ఇప్పటికీ 35 ఏళ్ల క్రితం పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ పేరు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. టీటీడీలో పనిచేసిన నాటి నుంచి ప్రధానమంత్రి కార్యాలయం వరకు తన అనుభవాల్ని, అద్భుత గాథల్ని ప్రచురణ రంగంలో సంచలనం సృష్టించిన రచయిత శ్రీ పత్రి వెంకటరామకృష్ణ ప్రసాద్ గారి అంతరంగాన్ని ఆవిష్కరించే ఈనాటి చెప్పాలని ఉంది. ఇంట్లో ఏదో దేవుడు పూజ సాంప్రదాయం ఉంది కాబట్టి స్నానం చేసిన తర్వాత వెళ్ళి దేవుడికి నమస్కారం పెట్టుకోవాలి. చిన్నప్పుడు అసలు మీకు ఉండేవా ఇలాంటి ధార్మిక ఆలోచనలు? చాలా చిన్నతనంలో ఉంటుండేవా? నువ్వు సర్వీసులో ట్రైనింగ్కి వెళ్ళబోయే ముందే నీవు లా బ్రేక్ చేస్తున్నావన్న స్పృహ నీకు లేకపోతే నువ్వు చేసే సకల కళా వల్లపుణ్యం రాశారు, మీరు ఒక పదం ప్రయోగించారు. మీరు తిరుపతి ఉద్యోగం యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ హ్యాబిట్స్ ఇవన్నీ పెట్టుకొని పోతే మీరు పాడైపోవడం కాకుండా మిగతా వాళ్ళని కూడా పాడు చేసి. నేను అప్పటి నుంచి జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే అవతల వాడిని ఎంతటి వాడైనా, చిన్నవాడైనా, సబార్డినేట్ అయినా, ఇంకెవరైనా ఎవరైనప్పటికీ వాడి ముందు మనిషి, వాడికి ఒక ప్రాబ్లము. ఆ దృష్టితోటి మానవతా దృక్పథంతో అవతల వాడిని చూడాలి. చూస్తేనే అవతల వాడికి మనం దానివల్ల మనకి పోయిందేం లేదు. ఇది వాడి మీద దబాయించి వాడి మీద మన అధికారం చూపిస్తేనే మనకు అధికారం ఉందనుకుంటే అది చాలా పొరపాటు అన్న సంగతి నాకు మా కలెక్టర్ గారి దగ్గర నుంచి, నేను అసిస్టెంట్ కలెక్టర్గా ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం గారిని ఆయన నేను నా అసలేం జరిగిందంటే పుస్తకంలో చాలా సీరియస్గా అది కూడా రాశాను. ఆయన నన్ను, నేనేదో అసిస్టెంట్ కలెక్టర్ ఐఏఎస్ అని ఏదో ఎథీరియల్ రీజన్స్ ఇంకా మనల్ని ఏదో చీఫ్ అని వస్తే ఆయన ఒక 5-6 నెలలు నేను అసలు అసిస్టెంట్ కలెక్టర్ ఐఏఎస్ అన్న సంగతి జ్ఞాపకం రాకుండా ఒక రకంగా నలిపేసినట్టుగా, అసలు ఏమి ఫెసిలిటీ ఏమీ కాకుండా సరే ట్రీట్మెంట్ అని ఆఖరికి 6 నెలలు అయిన తర్వాత ఆయన మళ్ళీ నన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, అప్పుడు ఆయన చెప్పిన మాటలు, నువ్వు పని నేర్చుకోవడానికి వచ్చినప్పుడు నువ్వు కూడా కలెక్టర్ లాగా ఉంటే నీకు ఇంతటి ఎవరు దగ్గరికి రారయ్యా, నీకు జరుగుతున్న సంగతులు చెప్పరు, నిజం చెప్పరు, ఏదో నిన్ను దూరంగా పెట్టేసి మీకు ఎందుకులే పెద్ద అధికారులతో మనకి ఎందుకని ఉంటారు. అందుకని నేను కూడా నిన్ను అసిస్టెంట్ కలెక్టర్ అయినప్పుడు నాతో పాటు తీసుకుంటే నువ్వు ప్రజలకు దూరం అయిపోతావు. ఇప్పుడు నేర్చుకోకపోతే నేర్చుకోవడం చాలా కష్టం. ఒకసారి నీకు అధికారంలో కూర్చొని నువ్వు చేస్తున్నప్పుడు నేర్చుకోవాలంటే టైం పడుతుంది. మనకి రాకపోతే కింద వాళ్ళకి చాలా లోకు అయిపోతావు. అందుకని నిన్ను ఇబ్బంది పెడుతున్నానని తెలిసి, సరిగా ట్రీట్ చేయట్లేదని తెలిసి, నువ్వు బాధపడుతున్నావు అని తెలిసినా కూడా ఒక 6 నెలలు నువ్వు కింద వాళ్ళతో ఏమేమి రియాలిటీస్ ఏమిటో నేర్చుకోవడానికి అవకాశం కలిగించడం కోసం నేను చేశానయ్యా. అందుకని నిన్ను గనక ఏదన్నా నేను ఇబ్బంది పెడితే ఐఎమ్ సారీ అని. అంటే ఆయన మాటలు ఆ రకంగా. అందుకనే మనకి తెలిసింది ఇది మనకి గనక పని గనక తెలిస్తే అందరూ నీ సబార్డినేట్స్ కాదు, నీ కొలీగ్స్ కాదు, పై వాళ్ళు కాదు, అందరూ నేను గౌరవంగా చూస్తారు. పని తెలియకపోతే నేనేదో ఐఏఎస్ కాబట్టి నాకు గౌరవం ఇవ్వాలని అనుకునేట్టయితే అటువంటి గౌరవం. ఇప్పుడు ప్రజెంట్ ఐఏఎస్ ని మీరు చూస్తుంటారండి, ఒక తరం ఐఏఎస్ఎల్కి ప్రజెంట్ వాళ్ళకి కొంత డిఫరెన్స్ కనిపిస్తుంటుంది. అంటే వాళ్ళ మీరు అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తించే విధానంలో కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ తీసుకునే వస్తారు కదా, ఎందుకు అలా జరుగుతుంది? జనరేషన్ గ్యాప్ జనం. ఇప్పుడు మేము ఉన్నప్పుడు ఐసీఎస్ గురించి చెప్పుకునేవాళ్ళు. తర్వాత ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా ప్రజల్లో మార్పు వస్తుంది. కానీ సంస్కారం ఉన్నవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. సంస్కారం లేని వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఏదైనా ఒక రకంగా చూస్తే కొంచెం పర్సంటేజ్ పెరుగుతుందా అన్న విషయం అటు ఇటు అని అంత తప్పితే అది వ్యక్తి మీద ముఖ్యంగా ఆధారపడి. వ్యవస్థలో కూడా ఏమైనా కొంత లోపం ఉందంటారా? ఐఏఎస్ వ్యవస్థలో అంటే సెలక్షన్ ప్రాసెస్ లో కానీ మేబీ ఇంకొంచెం డెప్త్ గా వాళ్ళలో ఒక రకంగా ఉంది, ఒక రకంగా లేదు. అక్కడ ఏమైపోయిందంటే ఐఏఎస్ మనకి ఆ బ్రిటిష్ లెగసీ, ఐసీఎస్ లెగసీ వచ్చేప్పటికి ముందు ముఖ్యంగా అన్నిట్లో ఐఏఎస్ అనగానే జనానికి జ్ఞాపకం వచ్చే పోస్టు కలెక్టర్ పోస్టు. సో దాదాపు సెలక్షను, ఇనీషియల్ ట్రైనింగ్ అదంతా కలెక్టర్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. అంటే కలెక్టర్ దృష్టిలో పెడితే నీకు అధికారాలు ఇచ్చి నువ్వు జిల్లాలో నువ్వే లీడర్ అయి ఉండి మిగతా అందరూ నీ కింద సబార్డినేట్స్ కింద పనిచేస్తుంటే నువ్వు సక్రమంగా డెలివరీ చేయాలి.
ఒక పార్టీ రాజు, అది ఒక పార్టీ రాజులాగా రాజాధికారి సరే. ఇటువంటి పోస్టు మీరు ప్రపంచంలో ఏ అడ్మినిస్ట్రేటివ్ సెటప్, ఏ దేశంలో అడ్మినిస్ట్రేటివ్ సెటప్ తీసుకున్నా ఇంత ఇటువంటి పోస్టులు లేవు. ఫ్రెంచ్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రిఫెక్ట్ అని ఒక పోస్ట్ ఉంది, కానీ అది కూడా దీని అంత దగ్గరికి రాదు. అటువంటిది కొంత పొలిటికల్ సిస్టమ్ మారి జిల్లా పరిషత్తులు, పంచాయతీరాజ్ ఇదంతా వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చినా స్టిల్ కలెక్టర్కి మన రాష్ట్రం లాంటి దాంట్లో అన్ని డిపార్ట్మెంట్ మీద అధికారం చేశారు. అక్కడ జరిగింది ఏంటంటే ఈ కలెక్టర్ ఉద్యోగం అంతా సర్వీస్లో చేరిన తర్వాత 10-12 ఏళ్ళకి అయిపోతుంది. దాని తర్వాత నువ్వు సెక్రటరియట్కి వచ్చి డెప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, లేకపోతే మేనేజింగ్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయినప్పుడు ఆ జాబ్కి ఈ జాబ్కి చాలా తేడా. ఆ జాబ్ నువ్వు సొంతంగా అధికారంతో నీ సబార్డినేట్ చేత నువ్వు డెలివరీ చేస్తావు, బ్రహ్మాండంగా చేస్తున్నారు, మన వాళ్ళంతా చాలా బాగా చేస్తున్నారు. ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నువ్వు కొలీగ్స్ తోటి, మిగతా వాళ్ళతోటి ఒక టీం వర్క్ లాగా చేసి ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ డెలివరీ యు ఆర్ సక్సెస్ఫుల్. చాలా మారిపోయింది, ఆ రిక్వైర్మెంట్, జాబ్ రిక్వైర్మెంట్స్ మారిపోయింది. దాంతో నేను డాక్టర్ MCRHRD ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు ఈ విషయం మీద, ఎందుకంటే ఇంత బ్రహ్మాండమైన ఆఫీసర్స్, ఇంత సెలక్షన్ ప్రాసెస్ తోటి ఇంత మంచి ఆఫీసర్స్ మనం సెలెక్ట్ చేస్తున్నప్పుడు అప్పటిదాకా బ్రహ్మాండంగా 10 ఏళ్ల దాకా చాలా బాగా పనిచేసి చాలా డెలివరీ చేసిన వాళ్ళు ఒక్కసారి వచ్చేప్పటికీ తర్వాత 4-5 ఏళ్లకి అందరూ చేసేవాళ్ళు చెప్తాను. ఇందులో కొంతమంది అడ్జస్ట్ అయిపోతారు, కానీ చాలా మందికి ఆ ఇండివిజువలిస్టిక్, నా మాట చెల్లాలి, నా అధికారం చెల్లాలని, వాళ్ళు ఇండివిజువల్ గా కనుక రెస్పాన్సిబిలిటీ ఇస్తే చేయగలుగుతారు, కానీ నలుగురితో కలిసి పని చేయలేరని అన్న ఒక విమర్శ వస్తున్నప్పుడు దాన్ని నేను హార్వర్డ్ నుంచి ఒక టీం తెప్పించి దాదాపు 40-50 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కాకుండా IPS, IFS ఆఫీసర్లు, హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, వీళ్ళందరినీ కూర్చోబెట్టి బేసిక్గా వర్క్షాపు, సెమినార్ అన్న పాయింట్ మీద వాళ్ళతో చెప్పి హిడెన్ ఎజెండా ఏంటంటే ఇప్పుడు ఈ ఆఫీసర్లు మీరు ఎవరిని అడిగినా ఇటువంటి ఇంత బ్రిలియంట్ ఆఫీసర్స్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్లో లేదు, జపనీస్ అడ్మినిస్ట్రేషన్ లేదు, జర్మన్ అడ్మినిస్ట్రేషన్ లేరని అంటారు కదా, మరి ఎందుకు వీళ్ళు యాజ్ అ టీమ్ పని చేయగలుగుతున్నారా, లేకపోతే ఏమిటి అంటే ఐ థింక్ వాళ్ళు 1 వీక్ చాలా అబ్జర్వ్ చేసి ఇదంతా చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే దే ఆర్ ది బెస్ట్ ఆఫ్ ఆఫీసర్స్, ఇంటలెక్చువల్స్, బట్ దే ఆర్ ట్రైన్ టు డెలివర్ with authority. See, they are not trained to work as a team. And వాళ్ళ ఈగోలు ఇది వదిలేసి ఈ కామన్ ఆబ్జెక్టివ్స్ కోసం తన పాయింట్ ఆఫ్ వ్యూ సాక్రిఫైస్ చేసి అవతల వాడి కోఆపరేట్ చేసేటువంటి ఆ యాటిట్యూడ్ కోసం సపరేట్గా ప్రోగ్రామ్స్ అవన్నీ పెట్టి చేయించాలని. అప్పుడు దెన్ ఓన్లీ వీ స్టార్టెడ్ IIM వాళ్ళని, IIT వాళ్ళని పిలిపించి ఆ టీమ్ వర్క్ ప్రోగ్రామ్స్ అవన్నీ పెట్టిన కారణం అది చాలా మందికి ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కూడా సర్వీస్లో ఇప్పుడు కాదు, బికాజ్ నేను ట్రైన్ చేసిన పద్ధతి వేరు, నీ మనసులో ఉన్న యాటిట్యూడ్ వేరు, కొన్నాళ్ళు వర్క్ చేసిన విధానం వేరు, ఇక్కడికి వచ్చేప్పటికి అక్కడ అందుకనే మిడ్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కంప్లీట్ గా ఓరియంటేషన్, చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ అవన్నీ పర్టికులర్ గా దానికోసమని ప్రత్యేకంగా మళ్ళీ ఒక చాలా ఎఫర్ట్ చేసి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం. అంటే మీకు కూడా కలెక్టర్ నుంచి ఇలా వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రాబ్లం అనిపించిందా? సడన్ గా అధికారం తగ్గిపోవడం, మీ జ్యూరిస్డిక్షన్ తగ్గిపోవడం అనిపించిందా? ఫీల్ అయ్యారా? ఒకటి మెంటల్ యాటిట్యూడ్ బేసిక్ గా వచ్చే ఉద్యోగాన్ని బట్టి ఉంటుంది. ఇది చాలా వరకు ప్రాబ్లము. మీకు సెక్రటరియట్ లో డెప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీగా వేస్తే అదే మిమ్మల్ని ఏదో మేనేజింగ్ డైరెక్టర్ గానో లేకపోతే నాకు అదృష్టం కొద్దీ నాకు వచ్చిన జాబ్స్ అది అయిపోయిన తర్వాత నేను మేనేజింగ్ డైరెక్టర్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అక్కడ కూడా ఏదో ఒక రకమైన అది అయిపోయిన తర్వాత తిరుపతి దేవస్థానం, తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే మీకు తెలుసు అనదర్ కలెక్టర్ జాబ్ లాంటి. నాకు అనిపిస్తుంది చీఫ్ మినిస్టర్ పొజిషన్ అదొక రాష్ట్రంలో 36 డిపార్ట్మెంట్ అంతమంది స్టాఫ్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సెక్రటేరియట్ లో చాలా తక్కువ పనిచేసాను. ఏదో కమిషనర్ ఇన్ఫర్మేషన్ కల్చర్, కమిషనర్ ఎక్సైజ్, కమిషనర్ పంచాయతీరాజ్, ఈ రకంగా, లేకపోతే కమిషనర్ రిలీఫ్, కొంచెం హెడ్స్. అంటే ప్రసాద్ గారు, ఇంత ఎఫిషియన్సీతో IAS ఆఫీసర్స్ వస్తారండి. ప్రజాప్రతినిధులు పెద్దగా చదువుకోకుండా ఉన్న వాళ్ళు కూడా, మన దాంట్లో ఏం కంపల్సరీ ఎడ్యుకేషన్, మినిమం క్వాలిఫికేషన్ ఏం లేదు ప్రజాప్రతినిధులకి. ఆ థింకింగ్ లో చాలా డిఫరెన్స్ వస్తుంటుంది, వాళ్ళతో కలిసి పనిచేయాల్సి వస్తుంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు? ఇప్పుడున్న ట్రైనింగ్ ప్రాసెస్ కొంచెం ఆ ఆస్పెక్ట్ లో అంత పెద్ద ట్రైనింగ్
మేము ట్రైనింగ్ అయినప్పుడు ఈ ఆస్పెక్ట్ని దృష్టిలో పెట్టుకునే మాకు ట్రైనింగ్ అందరికీ 1 year ఇప్పుడు 1 year ట్రైనింగ్ ఉంటే మాకు దాదాపు 2 years ట్రైనింగ్, 1 year 9 months ట్రైనింగ్. ట్రైనింగ్లోనే 6 నెలలు బీడీఓగా పనిచేయాలి. ఓహో, 6 నెలలు ఇండిపెండెంట్ ఛార్జ్ బీడీఓగా సమితి ప్రెసిడెంట్ తోటి పాలిటీషియన్స్ తోటి కలిసి పనిచేయాలి. తర్వాత 3 నెలలు సెక్రటరీ జిల్లా పరిషత్గా పనిచేయాలి, చైర్మన్ జిల్లా పరిషత్ కింద పనిచేయాలి. అనేప్పటికీ మనకు కొంత అవగాహనకి స్కోప్ ఉంది. దాని తర్వాత మరి ఏదో చేంజ్ చేసినప్పుడు అది తీసేశారు. నేను చూసింది అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిన దాన్ని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తాడు, చేసేసి ఆ పని చేసి పెడతాడు. జెన్యున్ పని అయినప్పటికీ ఒకసారి పాలిటీషియన్ ఎవరన్నా చెబితే చేయడానికి ఒకసారి ఆ హెజిటేషన్ అన్నది సిస్టమ్. కానీ అక్కడ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రజాప్రతినిధులాగా వస్తారు. ఒక రకంగా చూస్తే వాళ్ళది చాలా కష్టమైన జాబ్. ఎందుకంటే ఇప్పుడు మనకేంటంటే ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం సర్వీస్లో వీలైనంత వరకు కంటిన్యూ అవుతూనే ఉంటాం. వాళ్ళకి ఇచ్చేది 4 ఏళ్ళు 5 ఏళ్ళు టైం. ఆ టైంలో ప్రజలు అందరితోటి కాంటాక్ట్, ప్రజలు వచ్చి రకరకాల కోరికలు వాళ్ళని అడుగుతారు. ఆ కోరికలు వాళ్ళు డైరెక్ట్గా చేసేటువంటి అధికారాలు వాళ్ళకి లేవు, వాళ్ళు ఆఫీసర్ల ద్వారానే చేయించాలి. వాళ్ళు వచ్చినప్పుడు మనం అట్లీస్ట్ కనుక మా కలెక్టర్ గారు నేర్పింది చిన్నప్పుడు మేము ఈ జిల్లా పరిషత్ ఇక్కడ పనిచేసినప్పుడు చేసింది, వీలైనంత వరకు మనం గనక మొదటి నుంచే ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా అది కనుక మంచి పని అయినట్లయితే చేసి పెట్టేస్తాడన్న ఫీలింగ్ కనుక మన పాలిటీషియన్స్ ఇచ్చేటైతే ఎప్పుడైనా మనం ఏదైనా చెయ్యకపోతే ఎందుకు చేయట్లేదు అన్నది నాకు నా అసలేం జరిగిందంటే పుస్తకంలో చాలా ఇన్సిడెంట్స్ రాశాను. కానీ ఒక రకంగా చూస్తే మీరు ఇప్పుడు ఆఫీసర్ల గురించి మీరు ఏ మాట అన్నారో అది మనం పాలిటీషియన్స్ గురించి కూడా కొంత క్వాలిటీ ఆఫ్ పాలిటీషియన్స్, తర్వాత సిస్టమ్స్ యాక్సెప్టబిలిటీ, ఇది అవుతుంది ఇది కాదు అనేటువంటి ఆ విచక్షణ కొంచెం తగ్గుతూ జనంలోనే సొసైటీలోనే తగ్గుతూ వస్తుంది. అందుకని అంటే వాళ్ళు అనే మాట ఎట్లా ఉంటుందంటే రూల్స్ ప్రకారం అయితే మీ దగ్గరికి ఎందుకు రావాలండి అంటే కూర్చొని రూల్స్ వైలేట్ చేసి మనం చెయ్యాలి, నాకు అధికారం ఉంది కదా, అయితే నిన్న ప్రజల రిప్రజెంటేటివ్ ఆ యాంగిల్లో కొంత ఆలోచన అది సమాజానికి తప్పు, సిస్టమ్కు తప్పు కాదండి. మరి వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు ఇంత ట్రైనింగ్ తీసుకుని వస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ అంత చదువుకుని మళ్ళీ ట్రైనింగ్ తీసుకుని చిన్న పొజిషన్స్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ప్రజాప్రతినిధులకు కూడా కొంత ట్రైనింగ్ ఉండాలి కదండి అందులో వాళ్ళకి, అది అలాంటిది బేసిక్గా అల్టిమేట్లీ ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ మేనేజ్మెంట్, రిసోర్స్ మేనేజ్మెంట్ ఎక్కడ వచ్చినప్పటికీ. ఇది యాక్చువల్గా మేము ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉన్నప్పుడు ఈ టాపిక్ డిస్కషన్కి వచ్చింది. అధికారులకి పాలిటీషియన్స్కి సమన్వయం లేకపోవటం ఒకటి. అప్పుడు వచ్చినప్పుడే మేము చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసి అప్పుడు ఎమ్మెల్యేస్కి మినిస్టర్స్కి వాళ్ళందరూ ఎట్టా వాళ్ళ జాబ్స్ ఎట్టా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాడు ఒక పొలిటికల్ దీంతో సంబంధం కాదు, అడ్మినిస్ట్రేషన్తో సంబంధం. చాలా మందికి విషయాలు తెలియకపోతే వాళ్ళ విషయాలు పిఏలు ప్రైవేట్ సెక్రటరీలు మేనేజ్ చేసేటువంటి ఇబ్బంది ఉంది. అందుకని వాళ్ళ టైం మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, యాటిట్యూడ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, వాళ్ళు చేయాల్సిన కాన్స్టిట్యుయెన్సీకి ఒక బాధ్యత ఉంటుంది, చేస్తున్న డిపార్ట్మెంట్కి ఒక బాధ్యత ఉంటుంది. డిపార్ట్మెంట్ తరఫున యాజ్ అ క్యాబినెట్ మినిస్టర్ మిగతా డిపార్ట్మెంట్లకి మనం సపోర్ట్ ఇవ్వాల్సింది ఆ యాటిట్యూడ్ ఉంటుంది. దీంతో పాటు అది పూర్తిగా అర్థం. అందుకోసమని మేము ఒక 3 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ మినిస్టర్లకు కూడా, చీఫ్ మినిస్టర్ నుంచి మినిస్టర్ దాకా అది దానివల్ల చాలా మంచి జరిగిందని అప్పుడు మినిస్టర్స్ అంతా, అందులో ఆఫీసర్లు వాళ్ళు చెప్పడం కాదు, ఈనాడు రామోజీరావు గారు మీడియాతోటి వీళ్ళెట్ట ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా చేసుకోవాలి, ఆ వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి, అది కాకుండా విజిలెన్స్ ప్రాబ్లమ్స్, కరప్షన్ ప్రాబ్లమ్స్, విఠల్ గారిని వాళ్ళని పిలిపించి ఆ లెవెల్లో వాళ్ళకి కొంత ఎక్స్పోజర్ ఇచ్చి వాళ్ళ జాబ్ కంటెంట్ ఏమిటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, యాజ్ ఎ పాలిటీషియన్ కాన్స్టిట్యుయెన్సీకి రెస్పాన్సిబిలిటీ, యాజ్ ఎ పాలిటీషియన్ వాళ్ళ పార్టీకి రెస్పాన్సిబిలిటీ, యాజ్ ఎ మినిస్టర్ డిపార్ట్మెంట్కి రెస్పాన్సిబిలిటీ, యాజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్ నీ డిపార్ట్మెంట్ తరఫున మిగతా డిపార్ట్మెంట్కి రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ మనం వాళ్ళకి చెప్పి ఏ రకంగా నువ్వు సమన్వయం చేసుకుంటావు అన్నది కొంత అవగాహన
వాళ్ళకి కొంత అది మనం చెప్పించేప్పుడు కూడా సీనియర్ మినిస్టర్స్ చేత జూనియర్ మినిస్టర్స్ కి వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమిటి ఏ రకంగా చేసుకోవాలి అది చాలా ఆల్ ఇండియా లెవెల్లోనే చాలా అప్రిషియేట్ చేశారు. ఇటువంటి కంటిన్యూ చేస్తుంటారంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రాజెక్ట్స్ కొన్ని సార్లు మీరు టైంలో జరిగి మళ్ళీ జరగకపోతుంటే బాధ అనిపిస్తుంది కదా. అంటే బేసిక్ గా ఎట్లా ఉంటుందంటే ట్రైనింగ్ అన్నది ఇఫ్ పొలిటికల్ గవర్నమెంట్ సపోర్ట్స్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇవి జరుగుతాయి. అప్పుడు మేము ఉన్నప్పుడు ఎంతవరకు వచ్చిందంటే ఈ సమన్వయం మీరు అడిగారు పాలిటిషియన్స్ ఆఫీసుల్లో ఆఫీసర్ రాస్తాడు, ఈ ఫైల్ ఒక చోట నుంచి ఇంకో చోటికి పోతుంది, వీళ్ళేదో ఏదో కమిటీ వేసేసి కమిటీ రికమెండేషన్స్ ఇస్తారు. ఈ రికమెండేషన్స్ అవన్నీ చూసుకుని ఆ ఫైల్ రాని పెద్దదైపోయి అసలు ఎందుకు స్టార్ట్ అయిందో మర్చిపోయే పరిస్థితికి వచ్చి డెసిషన్ కాక ఇబ్బందులు పడేది. అటువంటి దానికి మన ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఏం చేసామంటే ఈ రకంగా ఎందుకు డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు గవర్నమెంట్లో అని పెడితే ఒకసారి ముందు మినిస్టర్లతో ప్రోగ్రామ్ పెడితే మినిస్టర్లు అంతా ఉంటే ఆఫీసర్లను బ్లేమ్ చేశారు, ఆఫీసర్లు చేస్తే పాలిటీషియన్స్ బ్లేమ్ చేశారు. మూడోసారి ఇద్దరిని కూర్చోబెట్టి ఇంకా ఇద్దరిని అప్పుడు ఇద్దరు సిస్టమ్ని బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు. ఇద్దరు సిస్టమ్ బ్లేమ్ చేస్తే అప్పుడు వాళ్ళు చెప్పింది ఈ సిస్టమ్ ఎవరు మారుస్తారండి, ఆఫీసర్లు పాలిటీషియన్గా మీకు అధికారం ఉంది, ఈ ప్రొసీజర్స్ మార్చే అధికారం ఈ ఎక్స్పర్టైజ్ ఆఫీసర్లకు ఉంది, మీ ఇద్దరు కూర్చొని మీరు సిస్టమ్ ఎట్లా చేస్తారు, సిస్టమ్ మార్చండి మీరు, విల్ డూ ఇట్ అని. ఆ రకంగా చాలా సిస్టమ్స్ ఇంప్రూవ్మెంట్ ఇద్దరు కలిసి చేయడానికి. ఒకసారి ఆఫీసర్లు వీళ్ళు కూర్చొని మాట్లాడటం కనుక రెగ్యులర్గా మొదలు పెడితే వాళ్ళలో అవగాహన, అవతల వాడి ప్రాబ్లమ్స్ వీడికి, వీళ్ళ ప్రాబ్లమ్స్ అవతల వాళ్ళకి అర్థమై కొంత వాళ్ళ మీద ఉన్నటువంటి అనుమానాలు లేకపోతే ఆ ఇన్హిబిషన్స్ తగ్గడానికి స్కోప్ ఉంటుంది. అప్పుడు మనం చేసింది ఏంటంటే సెక్రటేరియట్లో సిస్టమ్ చాలా డిస్టార్ట్ అయిపోయింది. ఎవరు పడితే ఎవరు రాసేసిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితులు వస్తుంది. కాబట్టి ఏదైనా ప్రాబ్లం కనుక వచ్చినట్టయితే ఆ ప్రాబ్లమ్ని బోత్ పాలిటీషియన్స్ అండ్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ అంతా ఒక కూర్చుంటారు, ఆఫీసర్స్ కూర్చుంటారు, మినిస్టర్స్ కూర్చుంటారు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని మేము బేస్ నోట్ తయారు చేసేవాళ్ళం. ఆ నోట్ మీద సాయంత్రానికి డెసిషన్ తీసుకునే మీరు బయటికి వెళ్తారు. ఒక రోజు కానివ్వండి, 2 రోజులు కానివ్వండి, దానికి తగ్గ మిగతా సపోర్ట్ సర్వీసెస్ అన్ని మేము మీకు టిఫిన్లు, కాఫీలు, మిగతా ఇబ్బంది లేకుండా అన్ని సపోర్ట్ చేసి ఇస్తాము. మీరు కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళ అందరి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. సాయంత్రం అయ్యేపటికి ఈ ఫైల్గా తిరుగుతుంటే కొంచెం ఎవరెవరు ఏది వాళ్ళ రెస్పాన్సిబుల్ గానీ ఇర్రెస్పాన్సిబుల్ గానీ రాయడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఒకే దీని మీద మాట చేస్తే వీళ్ళకి వెంటనే దానికి రిప్లై చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటివి ఇట్లా 3-4 డెసిషన్స్ అయ్యేప్పటికీ ఎంతవరకు వెళ్ళిందంటే గవర్నమెంట్లో క్యాబినెట్లో ఇంకా ఒకసారి కనుక ఇటువంటి ప్రాబ్లం పోజ్ చేసి ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో కనుక దీని మీద డిస్కస్ చేసి అందరూ కూర్చొని కనుక నిర్ణయం తీస్తే దీన్ని మళ్ళీ గవర్నమెంట్లో ఎగ్జామిన్ చేయాల్సిన పని లేదు. ఈ నిర్ణయం ఇది స్ట్రైట్ గా క్యాబినెట్కి వెళ్ళిపోతుంది. ఈ క్యాబినెట్ డెసిషన్ తీసేసుకుంటే అది ఫైనల్ అన్నది ఒక జీవో రూపంలో అది మన ఆల్ ఇండియా లెవెల్లోనే ఏ స్టేట్ లో కూడా అటువంటి ఇది జరగలేదు. ఇది కానీ కారణం ఏంటంటే ఒకవైపు పొలిటికల్ గవర్నమెంట్ ఈజ్ విల్లింగ్, అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ విల్లింగ్. అందుకని ఆ సిస్టమ్ను మనం పూర్తిగా ఇంప్రూవ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి సిస్టమ్ను బైపాస్ చేసి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ తీసుకున్నానికి నేషనల్ లెవెల్ ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకోకూడదండి? త్రూఅవుట్ కంట్రీ ఇది కంటిన్యూ అయితే కదా. ఇప్పుడు మన ఈ స్టేట్ లోనే మనుషులు మారితే సిస్టమ్ మళ్ళీ అంటే కాన్స్టిట్యూషన్ లోకి వెళ్ళాలంటారా? ఇలాంటివి ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు చేయొచ్చు, కానీ ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో అక్కడ చేయొచ్చు. అందుకనే మన దగ్గర వచ్చేప్పటికి మిగతా రిఫార్మ్స్ అని చాలా రిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎకనామిక్ రిఫార్మ్స్, ఫైనాన్షియల్ రిఫార్మ్స్, ఇండస్ట్రియల్ రిఫార్మ్ ఇవన్నీ చేస్తున్నాం, లేబర్ రిఫార్మ్స్ చేస్తున్నాం, కానీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ రానంత వరకు రాలేదు. అంటే మీరు నేషనల్ లెవెల్లో అంటే మీరు తెలుగు ఈ రాష్ట్రాలకు పరిమితం అయిపోయారు. మీరు నేషనల్ లెవెల్లోనే ఇంకా ఉండి అక్కడ కృషి చేసి ఉండాల్సిందంటారా? ఇప్పుడు ఉండకపోవడం నేను అసలు ఢిల్లీ వెళ్దామన్న ఉద్దేశంతో అనుకోలేదు. ఢిల్లీ పోస్టింగ్ అన్న ఉద్దేశంతో వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ ఉద్యోగం తీసుకొని, ఎందుకంటే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, స్టేషన్ లోనే. నా ఉద్దేశం సెంటర్కి వెళ్ళి పని చేయకూడదనే ఉద్దేశం కాదు. ఏంటంటే ఆ టైం వచ్చేప్పటికి ఏదో కొంచెం ఆధ్యాత్మికంగా ఏదో ప్రతిరోజు 1 గంట సేపు
ఒక మాస్టర్ గారిని పెట్టుకొని ఏ బ్రహ్మసూత్రాలు, భాష్యము, భారతం అప్పటికే ఇందులోకి వచ్చేసారు, ఈ రూట్లోకి వచ్చేసారు. తర్వాత అది వచ్చినప్పుడు అటువంటి అవకాశం ఢిల్లీలో. మనది ఇంత ధార్మిక దేశం కదండి, ఎందుకు ఇంకా కరప్షన్ ఉండడము, పేదరికం ఉండడం? వెస్ట్రన్ కంట్రీస్ లో ఓన్లీ లా అండ్ ఆర్డర్ ప్రాపర్ గా జరుగుతున్న దగ్గర చాలా బాగా ఫ్లరిష్ అయిపోతున్నాయి. మన కంట్రీ కొంత అలాంటి వాటిలో ఫిజికల్ వాటిలో వైలెంటీస్ లో వెనకబడి ఉంటుంది. ఆన్సర్ చాలా దూరం ఏం కాదండి. ఇప్పుడు మనం ఒక జనరేషన్ వరకు పెట్టి పుట్టానరా, ఆయన పెట్టాడురా, అందుకని ఆయనకు వస్తుందిరా, ఏ జన్మలోనే పెట్టలేదురా, అందుకని ఆలోచన అంతా ఈ జన్మతోటి ఉండేది కాదు. నువ్వు సంపాదించుకుంది నువ్వు ట్రస్టీ లాగా నువ్వు దాన ధర్మాలు చేయాలి, ఇంకోటి పెట్టాలి. ప్రతి వాడికి, నేను చిన్నప్పుడు పెద్దవాళ్ళు కూడా మాట్లాడుకునేది, నువ్వు తిన్నది నీది కాదురా, నువ్వు ఇంకోటికి పెట్టిందే నీది. అంటే నువ్వు వెళ్ళేప్పుడు నువ్వు తిన్నది నీ దగ్గర తెచ్చుకుని సంపాదించుకుంది నువ్వు తీసుకొని పోవు, నువ్వు చేసిన దాన ధర్మాలు పుణ్యం పాపమే నువ్వు తీసుకెళ్తావన్న స్పృహ. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా మన మన జనరేషన్స్కి ఏం నేర్పుతున్నామండి? ఇప్పుడు జాక్ అండ్ జిల్లును ఈ ట్వింకిల్ టింకిల్ తప్పితే మనకి అది వరకు ఉన్నటువంటి నీతి పద్యాలు కానీ, సుమతి శతకాలు కానీ, భారతంలో కానీ, భాగవతంలో కానీ, రామాయణంలో కానీ, ఇప్పుడు ఆ మోరల్స్ కానీ, ఆ మోరల్ ఎడ్యుకేషన్ కానీ ఎక్కడుందండి? ఇవన్నీ మీకు ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్లో పనికొచ్చినటువంటి భారత భాగవతాలు మన దేశంలో పిల్లలకి అదేదో ఆధ్యాత్మిక రిలీజియస్ బుక్స్ లాగా మనం తీసేసి వాళ్ళకి అది లేక, ఇంట్లో తల్లిదండ్రులు పెద్ద కామన్ కుటుంబంలో పెద్ద జాయింట్ ఫ్యామిలీలో ఉంటే ఏదో తల్లిదండ్రులు లేకపోతే అత్త మామలు ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు రోజు ఏదో ఒకటి చెప్పేటువంటి అవకాశం, లేకపోతే గుళ్ళోకి వెళ్తే గుళ్ళో ఏదో రోజు ప్రవచనం జరిగేటువంటి అవకాశం, అటువంటివన్నీ పోయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన సీరియల్స్లో వస్తున్నవన్నీ ఏమి చూస్తున్నాం? టీవీలు సాయంత్రం అయ్యేప్పటికీ పిల్లలతో స్పెండ్ చేయడానికి వాళ్ళకి టైం లేదు. ఎందుకంటే 9 గంటల దాకా అవి చూసుకొని ఎంత కూర్చొని, అందుకని ఆ జనరేషన్కి అసలు ఒక మోరల్ ఎడ్యుకేషన్ కానీ, ఏది మంచి ఏది చెడ్డ అన్నది కానీ. న్యూస్ పేపర్ తీస్తే పొద్దున్నే సాయంత్రం వరకు వీడు 1000 కోట్లు సంపాదించాడు, వాడు 1,00,000 కోట్లు సంపాదించాడు, వీడిని కేసులో పెట్టిన 10 ఏళ్ళు ఏమీ కాకుండా. అంటే వాళ్ళ హీరోస్ ఎవరు, వీళ్ళకి రోల్ మోడల్స్ ఎవరంటే ఏమి చేసినా పట్టుబడకుండా సంపాదించేద్దాం. ఈ సంపాదించింది వాళ్ళతో పాటు తీసుకుపోతున్నారా లేదా అన్న స్పృహ వాళ్ళకి లేదు. నెపోలియన్ అంత వాడు అంత ఇన్ని దేశాలు చేసి ఆఖరికి పోయేప్పుడు ఏమన్నాడు, నేను కాఫీలో నన్ను పెట్టినప్పుడు 2 చేతులు ఖాళీగా బయట పెట్టమన్నాడు. ఏంటంటే నేను ఇన్ని రాజ్యాలు ఇంత సంపాదించి ఇంత పోతూ ఖాళీ చేతులతో పోతున్నాను. వాడైతే ఖాళీ చేతులతో పోయినాడు. మన దగ్గరికి వచ్చేప్పటికి అట్లీస్ట్ ఖాళీ చేతులతో ఎవరు పోరు. నువ్వు ఎంత పుణ్యం సంపాదించావు, ఎంత పాపం సంపాదించావు. అందుకని అసలు ఆ స్పృహ ఇప్పుడు వాళ్ళకి ఉండడం. మరి అంటే అది మనది సెక్యులర్ కంట్రీ, లౌకిక దేశం అవడం వల్ల జరిగింది అంటారండి ఇదంతా? లౌకిక అన్నదాన్ని సరిగా అర్థం చేసుకోకుండా ఇంప్లిమెంట్ చేసినందువల్ల అయిందండి. లౌకిక దేశం అంటే ఇప్పుడు ఎవరి ఎడ్యుకేషన్ వాళ్ళకి, మీరు మదర్సా ఎడ్యుకేషన్ అని చెప్పి వాళ్ళకి మదర్సా ఇస్తున్నారు, క్రిస్టియన్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. హిందువుల దగ్గరికి వచ్చేప్పటికీ పాఠ్య గ్రంథాల్లో లేకుండా, ఈ రకంగా లేకుండా, ఇవన్నీ దానికి విడిగా దీనికి నేర్పేటువంటి అవకాశాలు లేకుండా, అంటే నువ్వు 80-90% అది పాపులేషన్కి నువ్వు క్యాటర్ చేయలేకపోతే వాటిది దాన్ని బట్టి సూడో ఇంటలెక్చువల్స్ అంతా బయలుదేరిపోయి ఏది మంచి ఏది చెడు కూడా మనం సమాజానికి మనం నేర్పలేకపోతే అటువంటి ఎడ్యుకేషన్ ఏం ఎడ్యుకేషన్ అండి? అది అక్కడ మనం వీ హ్యావ్ committed a very grave mistake. అంటే ఇండిపెండెన్స్ టైంలో మన కాన్స్టిట్యూషన్ టైంలో జరిగిన మిస్టేక్. అందుకనే మనం చూసింది ఈ విషయానికి వచ్చేప్పటికీ ఈ మనం ఎకనామిక్గా ప్రోగ్రెస్ అవుతున్నాం, మిగతా ఏదో లౌకికంగా ప్రోగ్రెస్ అవుతున్నాం, కానీ మనం 1000 సంవత్సరాల పరాయి పాలన ఉన్నప్పటికీ దెబ్బతిన్న సిస్టము మనకి 60 ఏళ్లలో మనం జాగ్రత్తగా పాడు చేసుకున్నాం. ఎలాంటి దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవడం ఎలా అంటారు? చేయాలంటే మరి కూర్చొని పెద్దలంతా ఉండి, ఇప్పుడు ఈనాడు ఈ మోరల్ వాల్యూస్ పడిపోవడానికి కారణం ఏమిటి అంటే పిల్లలకి ఏ మోరల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ఏ రకమైన రోల్ మోడల్స్ మనం తయారు చేస్తున్నాం, ఎటువంటి ధార్మికత నేర్పుతున్నాం. ధార్మిక సిటిజన్షిప్ మనకు లేకపోతే కంట్రీ వాల్యూ సిస్టమ్సే పడిపోతాయి. మరి అది మిగతా దేశాలన్నీ మన దేశానికి చూస్తుంటే మనం కాస్త వీఆర్ ఏపింగ్ ది వెస్ట్ అండ్ ఆల్ దట్ ఉన్నదాన్ని
మన సంస్కారాన్ని మనం పాడు చేసుకునే పని. మీరు ఇప్పుడు వెనక్కి చూసుకుంటే, జీవితంలో వెనక్కి చూసుకుంటే చాలా పశ్చాత్తాపడే సంఘటన ఏదైనా ఇదేనంటారా? ఇలా ఒకప్పుడు తాగేవాడిని అనే బాధ ఎప్పుడైనా అనిపిస్తుంటుందా? జరగకపోతే బాగుండేది. క్వశ్చన్ పాయింట్ ఈస్, మనం ఇప్పుడు శాస్త్రం అర్థమైపోయిన తర్వాత ఇబ్బంది లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడో ఎప్పుడో చేసినా నువ్వు మంచి చేస్తుంటే, నువ్వు ఎప్పుడో ఏదో పుణ్యం చేస్తేనే నువ్వు మంచి చేయగలుగుతావు. నువ్వు ఏదైనా తప్పుగానే చేస్తుంటే, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అది నువ్వు తప్పని నువ్వు సమర్థించుకోవడానికే ప్రయత్నం చేస్తావు. ఎందుకు? నీ ప్రారంభం అట్లాంటిది. నువ్వు చేసిన పాపం నేను ఆ రకంగా ఆలోచించేది చేసుకొస్తుంది. అందుకని నువ్వు నీ అంతటా నువ్వు ఏదో చేస్తావని భగవద్ అనుగ్రహం ఉండాలి, నువ్వు చేసిన పుణ్యం ఉండాలి. నువ్వు పాపాన్ని వదులుకొని అవతలకి వెళ్ళాలన్నా అది ఈ లోపల మనం కొంచెం శాస్త్రం అది చదువుకోవటం వల్ల నా ప్రారంభం నేను అనుభవించాను. ఆ రోజుల్లో మరి ఎవడు చెప్పినా చాలామంది చెప్తూనే ఉంటారు కదా, తండ్రి అయిన వాడు ఏదైనా వాడు. ఇప్పుడు ఏమిట్రా ఇటువంటి ఇవి గట్టిగా చెప్పలేరు. ఏదో పెద్ద అయిన కొడుకు ఏదో ఉద్యోగం చేస్తున్నాడు వాడంతా, కానీ అది తప్పు అని వాళ్ళ ఉద్దేశం. సమాజంలో అందరూ చేస్తున్నారు కాబట్టి తప్పు కాదేమో. అందుకని చాలామంది ఏదో లిమిట్లో ఉండేటైతే ఇవన్నీ ఇతరులకి చెప్పడం చాలా తేలిక. కానీ మనం ఇంప్లిమెంట్ చేయటం అది నాకేంటంటే ఏదో నేను ఎప్పుడూ చేయలేదన్న పాయింట్ లేకుండా అన్నీ అనుభవించిన తర్వాత వాటిని వదలగలిగే అవకాశం భగవంతుడు నాకు కలిగింది. అందుకోసం ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దట్. అప్పుడు చేసింది నేను పాపం చేశాను, పశ్చాత్తాపం పడ్డ వల్ల దానివల్ల ఏమి లాభం కూడా ఉండేటువంటి విషయం. అంటే మనసు దాని వైపు లాగుతూ ఉంటుంది, ధర్మం ఏమో మరొకటి చెప్తూ ఉంటుందండి. ఆ సంఘర్షణ వస్తుంటుంది లోపల. ఎప్పుడు ప్రతివాడికి వస్తుంది. మనసు అడిగింది కూడా తీర్చడం ధర్మం అంటారా? ఎలా దాన్ని అరికట్టుకోవడం ఎలా? ఇవన్నీ మనం భగవంతుడిని ప్రార్థించడం తప్పితే, ఎందుకంటే మన శాస్త్రమే అది, శాస్త్రం చెప్పేది అది. దుర్యోధనుడు వాడి స్వభావం అది తప్పని తెలుసు, కానీ చేయకుండా ఉండలేకపోతున్నా. అది వాడి స్వభావం కాబట్టి అది చేస్తాడు. ధర్మరాజు నువ్వు తప్పు చేయలేదయ్యా, ధర్మయుద్ధంలోనే గెలిచావని మన మాటలు చెప్పినప్పటికీ, కృష్ణుడు చెప్పినా, వ్యాసుడు చెప్పినా, ఎంతమంది చెప్పినా వినకపోతే భీష్ముడి దాకా తీసుకెళ్ళి చెప్పించారు. ఇప్పుడు స్వభావం అటువంటి, మనం చేసిన పాపుణ్యాలు అంటాడు. అందుకని అది కనుక మనం తెలుసుకోగలిగితే మనం చేయాల్సిందల్లా ఇది నా ప్రారంభం కొద్దీ నేను ఇటువంటి తప్పు చేస్తున్నాను, ఇది జరగకుండా చేయకుండా చేసేటువంటి ఆలోచన నువ్వు ఇవ్వాలని భగవంతుని ప్రార్థించిన తప్పితే మనం అస్వతంత్రం. ఈ విషయంలో చాలా అస్వతంత్రం.